సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, తిరుపతి ఎమ్మెల్యే సీటు, ఎందుకంటే అది ఎప్పుడు కూడా సంభవ్ తిరుపతి ఎమ్మెల్యే సీటు ఒక ప్రతిష్టాత్మకం అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఎప్పుడు కూడా ఒక సంచలనం. ఎందుకంటే మనకు ఉన్న నగరాల్లో తిరుపతి ఒక ఫేమస్ అన్నమాట. సో తిరుపతిలో ఎప్పుడు కూడా ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు, ఎవరు పోటీ చేయబోతున్నారు అన్నది సర్వదా చర్చనీయాంశం అవుతుంది. మనకు తెలుసు, ఒకసారి పిఆర్పి నుంచి చిరంజీవి గారు పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన దాని నుంచి పార్టీ కూడా మారారనుకోండి మళ్ళా తర్వాత. సో అప్పుడు తిరుపతి వాసులు చిరంజీవి గారిని ఎలా తిట్టారో కూడా మనం చూసాం. ఆ తర్వాత మళ్ళా ఎలక్షన్స్ లో తెలుగుదేశం గెలిచినట్టుంది. మళ్ళా తర్వాత మొన్న వైఎస్ఆర్సీపీ గెలిచింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి తిరుపతిలో తెలుగుదేశం కాకుండా ఈ పొత్తుల్లో జనసేన కేటాయించారు. కానీ జనసేన కేటాయించినా సరే మళ్ళా జనసేనలోనూ తెలుగుదేశంలోనూ ఎవరు ఎమ్మెల్యేలు అభ్యర్థులు లేనట్టు ఎక్కడో బయట ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా తిరుపతిలో జనసేన అభ్యర్థిగా పోటీ చేయించుతున్నారు అనేది ఒక విమర్శ ఉంది సార్. అసలు నిజంగా అంటే మీకు తిరుపతిలో తెలుగుదేశానికి కానీ వైఎస్ఆర్సీపీ కానీ అసలు ఎమ్మెల్యేలు లేరా? బయట నుంచి అరువు తెచ్చుకొని వేరే పార్టీ నుంచి అరువు తెచ్చుకోవటం ఇక్కడ రెండండి. ఒకటి వేరే పార్టీ నుంచి తెచ్చుకోవటం, ఇంకోటి వేరే ప్రాంతం నుంచి తెచ్చుకోవటం. సో అలా తెచ్చుకొని నాన్ లోకల్ని, నాన్ పార్టీ వర్కర్ని తెచ్చుకొని ఎందుకు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటారు సార్? సార్ ఇది అంటే ప్రతి రాజకీయ పార్టీలో ఇట్లాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయండి. చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వ్యక్తులు తెచ్చుకోవాలి. అంటే మన రాజ్యాంగం ప్రకారం లోకల్ నాన్ లోకల్ అనేది లేదండి. ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సరే మనం లోక్సభకు చేయాలంటే కూడా ఇంకెక్కడన్నా కూడా పోయి చేయొచ్చు. ఇది రాజ్యాంగం కల్పించింది. ఇట్లా అయితే చాలా మంది అండి, ఇప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారు మొదట ముఖ్యమంత్రి అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి 56లో ఆయన అక్కడ ఓడిపోతే వచ్చి కాళహస్తిలో పోటీ చేశారు. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన ముఖ్యమంత్రి అయ్యాడు. కాళహస్తిలో రాజీనామా చేశారు, బై ఎలక్షన్ లో గెలిచారు. ఎన్టీ రామారావు గారు కూడా తిరుపతికి వచ్చారు. సరే, తిరుపతికి ఒక ప్రత్యేకత ఉందండి. జనరల్ సీట్ లో ఎస్సీ అభ్యర్థిని గెలిపించే నియోజకవర్గం ఉండమని నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ అలా చేసిండు. 72 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు విజయశిఖామణి గారిని ఒక ఎస్సీ యువ నాయకుడిని పివి నరసింహరావు గారు టికెట్ ఇచ్చి గెలిపించారు. అలాగే ఎక్కడ ఇప్పుడు చిరంజీవి గారిది ఈ ఊరు కాదు కదా, ఆయన కూడా వచ్చి గెలిచారు. ఇవన్నీ కాబట్టి లోకలు నాన్ లోకలు అన్నది ప్రశ్న కాదు. రెండు, ఇప్పుడు జనసేనలో ఇచ్చిన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు ఈ జిల్లా వాసి అండి. ఆయన 2009లో పిఆర్పిలో పోటీ చేశారండి. చిరంజీవి గారి పార్టీలో చిత్తూరులో ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చి తెలుగుదేశంలో చేరి తెలుగుదేశం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారండి. తెలుగుదేశం అధ్యక్షుడిగా పనిచేశారంటే తిరుపతిలో కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి, ఎక్కడ కూడా పార్టీ కోసం పనిచేశారు. ఆయనకు 2004లో పార్టీలో టికెట్ ఇవ్వలేకపోయింది, 2009లో కూడా ఇచ్చే స్థితిలో లేకపోతే ఆయన వెళ్ళాడు, ఎమ్మెల్యే అయ్యాడండి. చిత్తూరులో వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆయన అయితేనే గెలుస్తాడన్న ఆలోచన ఉందండి. అంటే కొన్ని నేను పార్టీలో ఉన్న వ్యక్తిగా చెప్పలేను సార్. రాజకీయాల్లో మీరైనా నేనైనా ఉత్త సిద్ధాంతాలు నీతులు కాదు, సామర్థ్యాలు ఉండాలండి. ఆర్థిక సామర్థ్యం ప్రధానంగా ఉండాలి, డబ్బు ఉండాలి, కులం ఉండాలి. ఇవన్నీ లేకుండా రాజకీయాలు చేయలేం. మీరు ఏ పార్టీ అయినా చూడండి, ఆయా నియోజకవర్గాల్లో ఏ కులమోళ్ళు ఎక్కువ ఓట్లు ఉంటే ఆ కులమోళ్ళకే ఇస్తారండి, తప్పదు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కుల సమీకరణలు, ఆర్థిక పరిపుష్టి, శక్తి సామర్థ్యాలు అవన్నీ బేరీజ్ వేసుకొని ఆరణి శ్రీనివాసులు గారిని ఇక్కడ పెట్టారు. అయితే ఆయన గెలుస్తాడన్న నమ్మకం మాకందరికి ఉంది. కొంతమంది అనొచ్చు లోకలు నాన్ లోకల్. సార్, తిరుపతి యాత్ర స్థలం ఇక్కడ ఉన్న నేను కూడా నాన్ లోకల్ అండి. మా చిత్తూరు జిల్లా ఇప్పుడు లెక్క అయితే పెనుమూరు నా చిత్తూరు జిల్లా. ఇప్పుడున్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారిది కడప జిల్లా. చాలా మంది అండి ఇప్పుడు ఇక్కడ టిక్కెట్లు ఆశించే వాళ్ళందరూ కూడా ఏ పార్టీలైనా బయట నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి లోకల్ నాన్ లోకల్ కాకుండా వ్యక్తి అభివృద్ధి కూడా కాదా, పార్టీకి ఉపయోగపడతారా లేదా, లాయల్ గా ఉన్నారా లేదా, ఇవి చూసి చంద్రబాబు నాయుడు గారు పొత్తులో భాగంగా వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. నిజానికి 5 ఏళ్లుగా మా పార్టీ కార్యకర్తలు, మా ఇన్ఛార్జి సుగనమ్మ గారు కానీ, తర్వాత చాలా మంది టికెట్లు ఆశిస్తున్నారు. ఒక విజయ్ కుమార్ గారని,
జేబి శ్రీనివాస్ గారని, కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారని వీళ్ళందరూ కూడా టికెట్లు ఆశించారు. అలాగే జనసేన పార్టీలో కూడా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ గారు ఉన్నారు. ఇన్ఛార్జి, నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ గారు కూడా, వీళ్ళందరూ కూడా ఆశించారండి. వీళ్ళేమి అనర్హులని అనడం లేదు, ఆశలు ఉంటాయండి. మీకు కూడా తెలుసు, నేను మా అబ్బాయికి టికెట్ అడిగాను. నగిరి చూశారు, కాదు భానుకి ఇద్దామని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. ఇస్తామని కొంతమంది చెప్పారు, చేసాం. చంద్రగుడు కూడా ఇవ్వలేదు. ఆఖరిలో మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకు ఇవ్వలేదంటే క్యాస్ట్ ఈక్వేషన్ లో ఇవ్వలేదండి. నాకు 12 డిగ్రీలు ఉన్నాయి, మా అబ్బాయికి 5 డిగ్రీలు ఉన్నాయి. వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ ట్రైనింగ్ ఇవ్వగలడు. నాకు తెలిసి అంత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థులు ఎవరు లేదు. ఎవరైనా వస్తే సవాల్ చేస్తారమ్మన్నట్టు ఇవ్వలేదు మాకు. కేవలం ఏమి, చిత్తూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఒక 5 మంది రెడ్లకు టికెట్లు ఇవ్వాల్సి ఇచ్చేశారు. కమ్మోళ్ళకి టికెట్లు ఆడివ్వాలి, 4గే కదా ఇవ్వాలి, మేము అన్ని రెడ్లకి ఇచ్చేస్తే ఆ పార్టీలో మిగతా వాళ్ళు ఏమవ్వాలో చెప్పారు. చంద్రగిరి అయితే నేనా పులివర్తెన అన్నట్టుగా జరిగింది. ఫైనల్ గా అక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గం వాళ్ళేమో వైసీపీ మొత్తం రెడ్లకి ఇస్తున్నారు, నువ్వు టీడీపీ కూడా రెడ్లకి ఇస్తే మేమేమో అన్నారు. మాకు ఇచ్చేసారు. మీకు ఎందుకు చెప్తాంటే, నేను కూడా ఆశించానండి. నాకు 67 ఏళ్ల వయసు. ఈ వయసులో నేను అందరి మీద విమర్శలు చేశాను. వాళ్ళందరూ నాకు స్నేహితులే. పెద్దిరెడ్డి రామచంద్రుడు గారు స్నేహితులే, నారాయణ స్వామి గారు ఇంకా సన్నిహితులు, రోజా గారు నాకు పరిచయం లేవు. నా మీద వాళ్ళందరినీ ఎందుకు విమర్శించామని చేశాం, రాలేదు. అయితే నేనేం చేస్తాను, నేనేం అరిగిపోలేదే, చేస్తున్నాం పార్టీకి. ఇక్కడ పార్టీకి కట్టుబడి ఉండాలండి. ఆ పార్టీ అధిష్టానం చాలా క్యాలిక్యులేషన్స్ వేస్తారు, రకరకాల సమీకరణలతో చేస్తారు. కాబట్టి ఇక్కడ నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఆయన్ని నేను సమర్థిస్తుంటే కొంతమంది నన్ను కూడా తప్పుగా అనుకోవచ్చు. అందుకే చెప్పింది, నేను మా అబ్బాయి విషయమో నా విషయం ఎందుకు చెప్పానంటే, నేను కూడా అందరూ భయపడే రోజుల్లో, వైఎస్ఆర్ పార్టీ అంటే తడిచిపోయే రోజుల్లో, లాక్డౌన్ రోజుల్లో తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేశానండి. చాలా మంది భయపడ్డారు, నువ్వు రోడ్లో పోతుంటే కొట్టి చంపేస్తారు, అంత ఎందుకు ఈ వయసులోని. ఇంత అరిచి చేసి నాకు కూడా టికెట్ రాలా, మా అబ్బాయికి రాలా, మేమే అలిగిపోయామా అంటే. ఇది ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఆయన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారండి. నాకు చిన్నప్పటి నుంచి మేమందరూ కలిసి తిరిగాం. నాకు కూడా, నేను చిత్తూరులో చదువుకున్నా. ఆయన చిన్న కాంట్రాక్టర్, నేను కూడా కాంట్రాక్టర్. మా ఇద్దరికి సన్నిహిత సంబంధాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఆ తర్వాత కాంట్రాక్టర్లకు అప్పుడప్పుడు కలవడం, టెండర్లు వేయడం, రాజకీయ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆయనకి మద్దతు ఎందుకు ఇస్తున్నాను, మా పార్టీ ఏం కాదు, జనసేనతో మాకు పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను తూచా మేము పాటించాలి, సుచిత్తులమైన కార్యకర్తలుగా, క్రమశిక్ష కలిగిన కార్యకర్తలుగా చేస్తున్నామండి. అందుకని దీన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన పనిలో, అన్ని పార్టీలు, ఇలా లోకలు, నాన్ లోకలు పార్టీలు మాటలు అన్ని పార్టీల్లో ఇస్తున్నారండి. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళకి వైసీపీలో ఇవ్వడం లేదా, లేకపోతే బీజేపీలో నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఇవ్వడం లేదా, బీజేపీలో ఇప్పుడు ఎంపీలు ఇస్తున్న వాళ్ళంతా టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కాదా, లేదా కాంగ్రెస్ పార్టీలో హఠాత్తుగా మొన్నటి వరకు తిట్టిన షర్మిల గారు రాష్ట్ర అధ్యక్షురాలు కాలేదా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి కాలేదా. భారతీయ రాజకీయాలలో ఇవి ఎప్పుడో పోయినాయండి. ఇప్పుడు మీకు చెప్తాను, ఏదో డైలాగ్ ఉంది, ఎన్టీఆర్ చెప్తారు ఏదో సినిమాలో, కులం 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 అని పట్టుకుంటాడు, వీడెవడికి పుట్టాడు వాడెవడికి పుట్టాడు అని భారతంలో చెప్తాడు ఆయన. అలా మీరు ఈ కాలంలో వచ్చి లోకలు, నాన్ లోకలు, పార్టీ మారిన వాడు, ఏందండి ఇది అంటే. ఇవి ఇంకా మిగతా నాకు తెలిసి దయచేసి ఎవరు కూడా అడగద్దండి. అన్ని పార్టీల్లో అంటే, నేను టీడీపీయా, జనసేన, లేకపోతే కాంగ్రెస్ కాదండి, అన్ని పార్టీలు ఆ స్థితికి వచ్చాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఏమి దానికి అతీతం కాదు. వాళ్ళు కూడా అంటుంటారు, మా పార్టీలో చేస్తే మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఏదో చేస్తామని. డైరెక్ట్ గా కిరణ్ కుమార్ రెడ్డి గారిని చేర్చుకొని ఆల్ ఇండియా కార్యవర్గ సభ్యుడు చేయలే. ఆయన ఏమన్నా చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త, దక్ష, ఆరమ, నమస్తే, సదావక్షలు ఏమన్నా
ప్రేయర్ చేశారా? ఏం లేదండి, అన్ని పార్టీల పరిస్థితి అది. మాకు ఇప్పుడు ఉన్నది వైఎస్ఆర్ పార్టీయా, ఉమ్మడి అభ్యర్థి అంటే తెలుగుదేశం లేదు, మా కూటమి వైఎస్ఆర్ పార్టీ. కూటమిలో సభ్యుడిగా మేమంతా తిరుపతిలో మా అభ్యర్థి అంటే ఉమ్మడి అభ్యర్థి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని గెలిపించడానికి శాయశక్తిలా కృషి చేస్తాము. గెలుస్తారన్న విశ్వాసం 100% ఉందండి. బాగుంది సార్. అంటే మీరు ఒక మాట అన్నారు చూసారా, ఏ పార్టీ కూడా ఎవరు కూడా అభ్యర్థిని చూసుకోవాల్సిన పని లేదు, అందరూ కూడా ఇటు అటు మారిపోతా ఉన్నారు, ఇవన్నీ కొత్త తరం రాజకీయాలు అనుకుని. నేను మొన్న ఎక్కడో కామెంట్ చూస్తా ఉన్నాను అనమాట. రేపు పొద్దున ఏదైనా పరిస్థితి మారితే జగన్మోహన్ రెడ్డి వచ్చి తెలుగుదేశంలో చేరినా కూడా గెలిపించుకుంటా ఉంటారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే మీ అందరికీ ఏంటంటే మేం గెలవాలి, మా పార్టీ గెలవాలని ఉంది తప్ప వాళ్ళంతకు ముందు ఎవరో వాళ్ళు పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి ఏం చేశారు అన్నది కార్యకర్తల మనోభావాలను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అది మీ పార్టీ అని కాదు, అది తెలుగుదేశం అయినా అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అందరూ కూడా పార్టీ కార్యకర్తల మనోభావాలను కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది కానీ పట్టించుకోవట్లా. వాళ్ళు ఎవరు డబ్బు పెట్టగలరు, ఎవరు గెలవగలరు అన్నదే చూసుకుంటున్నారు అది. సో ఇప్పుడు ట్రెండ్ అలా నడుస్తుంది కాబట్టి మనం కూడా ఏమనలేము, ట్రెండ్ తగ్గట్టు వెళ్ళిపోవటమే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.